అందరికీ నమస్తే అండి. నియోజకవర్గాల పునర్విభజన సంబంధించి కేంద్రం రకరకాల ఆలోచనలు చేస్తోంది. రకరకాల ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. నిజానికి ఇది ఒక పెద్ద వివాదాస్పద అంశంగా మారిపోయింది దేశంలో. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఈ నియోజకవర్గాల పునర్విభజన వివాదాల కేంద్ర బిందువుగా మారింది. సో ఎవరి ఆలోచనలు వాళ్ళకున్నాయి. జనాభా లెక్కల ఆధారంగా వెళ్ళాలా, 2011 జనాభా లెక్కల ఆధారంగా వెళ్ళాలా, లేదా 2026 ఇప్పుడు జరుగుతున్న జనగణన నివేదికల ఆధారంగా వెళ్ళాలా, సో ఏ ప్రకారం వెళ్ళాలో తెలియట్లా. అలా జనాభా ఆధారంగా వెళ్తే సౌత్ ఇండియాలో చాలా రాష్ట్రాలు నష్టపోతాయి, చాలా దారుణంగా నష్టపోతాయి. ఈ నష్టం రానున్న 25-30 ఏళ్ళు ఆ రాష్ట్రాలను నిధుల రూపంలో వేధిస్తుంది, అభివృద్ధి రూపంలో వేధిస్తుంది. అందుకే జనాభా లెక్కల ప్రకారం వద్దు అంటారు. సో అలా కాకుండా తాజాగా ఒక కొత్త అంశం తెర మీదకి వచ్చింది. ప్రధానమంత్రి గారికి సంబంధించి ప్రధాని ఆర్థిక సలహా మండలి అనేది ఒకటి ఉంటుంది కదా, వాళ్ళు ఒక సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఏంటంటే, అసలు దేశంలో ప్రస్తుతం ఉన్న 543 పార్లమెంటు నియోజకవర్గాలను మనం మార్చక్కర్లేదు. దేశం మొత్తం మీద 170 లోక్సభ నియోజకవర్గాలను మారిస్తే చాలు. మిగిలిన 373 నియోజకవర్గాలను యథాతథంగా ఉంచేసి 170 నియోజకవర్గాలను మాత్రమే కొన్నింటిని 2గా చేయాలి, కొన్నింటిని 3గా చేస్తే చాలు అని ఒక ప్లాన్ ఇచ్చారు. ఆ లోక్సభ నియోజకవర్గాల్లో వాళ్ళు అక్కడ ప్రజలు మాట్లాడుతున్న భాష అండ్ అక్కడ నమోదవుతున్న పోలింగ్ శాతం అండ్ అక్కడ ఓటర్ల సంఖ్య ఈ లెక్కలన్నీ కూడా ప్రాతిపదికగా తీసుకొని వాళ్ళకు 2-3 నెలల పాటు కసరత్తు చేసి వాళ్ళు ఏం చెప్పారంటే, ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్లో అంట అన్ని లోక్సభ నియోజకవర్గాలను మార్చక్కర్లేదంట. ఓన్లీ విశాఖపట్నము, రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం అంటే ఈ 6 లోక్సభ నియోజకవర్గాలను 3 వేసి చొప్పున 6 × 3 అంటే 18 లోక్సభ నియోజకవర్గాలు అవుతాయి. 6 × 3 అంటే విశాఖపట్నం 3 లోక్సభ నియోజకవర్గాలు అవుతుంది, నంద్యాల 3 అవుద్ది, రాజంపేట, కడప, కర్నూలు, అనంతపురం ఇవన్నీ కూడా 3 వేసి లోక్సభ నియోజకవర్గాలు అవుతాయి. అలాగే మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గాన్ని 2గా చేస్తే చాలు అని చెప్పారు. అలాగే తెలంగాణలోనంట హైదరాబాదు, సికింద్రాబాదు, మల్కాజ్గిరి, మెదక్ ఈ 4 లోక్సభ నియోజకవర్గాలను 3గా చేయండి, చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గాన్ని 2గా చేయండి అని చెప్పారు. ఇక మిగిలిన లోక్సభ నియోజకవర్గాల జోలికి వెళ్ళక్కర్లా, వాటిని అసలు మార్చక్కర్లా అని. అలా దేశవ్యాప్తంగా కూడా ఏమేమి లోక్సభ నియోజకవర్గాలను విభజించాలి, ఏమేమి అసలు విభజించాల్సిన పని లేదు అనేది ఒక పట్టిక, ఒక లెక్కలిచ్చి 170 లోక్సభ నియోజకవర్గాలు మాత్రమే విభజించాలి. అలా విభజించడం ద్వారా కొత్తగా కొన్ని లోక్సభ నియోజకవర్గాలు యాడ్ అవుతాయి. అప్పుడు మొత్తం మీద 824కి పెంచవచ్చు అని చెప్పారనమాట. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది అండ్ అడ్డగోలుగా కూడా ఉంది. ఇలా జరిగితే కొన్ని లోక్సభ నియోజకవర్గాలు అన్యాయానికి గురవుతాయి. ఉదాహరణకు విశాఖపట్నం లోక్సభ ఉంది, ఆ పక్కనే దాన్ని ఆనుకొని అరకు లోక్సభ ఉంది. అరకు లోక్సభలో ఎంత పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతుంది, అక్కడ ఎటువంటి తెగలు ఉన్నాయి, అక్కడ ఎటువంటి కల్చర్ ఉంది, అక్కడ అసలు ఆ భౌగోళిక విస్తీర్ణం ఎంత పెద్దది ఉంది, దాన్ని విభజించకుండా ఓన్లీ విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గాన్ని విభజిస్తే విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం అంతా కూడా విశాఖ సిటీ చుట్టుపక్కలే ఉంటుంది. విశాఖ చుట్టుపక్కల ఉన్న 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, మధ్యలో ఉన్న గాజువాక, అటు పక్క ఉన్న భీమిలి, ఆ చివరున్న ఎస్కోట, ఈ 7 నియోజకవర్గాలు కలిపితే ఇది. దాన్ని 3గా చేస్తారంట. అరకును అసలు కదపరంట. శ్రీకాకుళం పార్లమెంట్ లోక్సభ నియోజకవర్గం శ్రీకాకుళం నుంచి ఆ చివర పలాస, ఇచ్చాపురం వరకు ఉంటుంది, దాదాపుగా 140 కిలోమీటర్లు ఉంటుంది, దాన్ని అసలు మార్చరంట. ఇటు ఒంగోలు లోక్సభ నియోజకవర్గం ఒంగోలు నుంచి ఆ చివర గిద్దలూరు, ఎర్రగొండపాలెం వరకు 140-150 కిలోమీటర్లు ఉంటుంది, దాన్ని అసలు మార్చరంట. అలాగే నెల్లూరు లోక్సభ నియోజకవర్గం నెల్లూరు నుంచి కందుకూరు చాలా దూరం ఉంటుంది, సో దాన్ని అసలు మార్చరంట. ఇలా మన రాష్ట్రంలో ఉన్న లోక్సభ నియోజకవర్గాలనే మనం కళ్ళెదురుగానే చూస్తే కొన్ని లోక్సభ నియోజకవర్గాలు ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం ఉంది. వాటి దూర ప్రాంతాన్ని కావచ్చు, భౌగోళిక స్వరూపాన్ని కావచ్చు, అక్కడ ఉండే జనాభా ఓటర్ల సంఖ్య ఆధారంగా కావచ్చు. అలాగే రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం, ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ ద్వారకా తిరుమల, ఎక్కడ గోపాలపురం, ఎక్కడ అనపర్తి, అలా చాలా లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయన్నమాట ఖచ్చితంగా మార్చాల్సిన నియోజకవర్గాలు. వాటిని అసలు మార్చక్కర్లేదు, ఇవి మాత్రమే మారిస్తే చాలు, మిగిలినవి మార్చక్కర్లేదు అని చెప్పడంతో ఇదేదో అడ్డగోలుగా ఉంది ఈ వ్యవహారం అని
కేంద్ర ప్రభుత్వంలోనే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కాకపోతే ప్రధాని ఆర్థిక సలహా మండలి ఇచ్చిన నివేదిక కాబట్టి దాన్ని కొంచెం ఒక రకంగా ఒకవైపు సీరియస్గా తీసుకుంటున్నారు. మరోవైపు రకరకాల రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రకరకాల రాష్ట్రాల ఈ బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదన్నమాట. కానీ ఇది కొంచెం అడ్డగోలుగా ఉన్నట్టే అనిపిస్తోంది. మన రాష్ట్రం వరకు మనకు తెలుసు కాబట్టి చూసుకుంటే. అలా దేశవ్యాప్తంగా కూడా 373 నియోజకవర్గాలను అసలు కదపరంట. అస్సలు వాటిల్లో మార్పులు చేర్పులు చేయరంట. 170 లోక్సభ నియోజకవర్గాలను మాత్రమే కదుపుతారంట. ఆ 170లో కూడా 111 లోక్సభ నియోజకవర్గాలనేమో ఇంటూ 3 చేస్తారంట. 59 లోక్సభ నియోజకవర్గాలనేమో ఇంటూ 2 చేస్తారంట. అలా రకరకాల లెక్కలు ఇచ్చారనమాట. సో ఈ విషయంలో కొంచెం ఒక గందరగోళం, ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో దీని మీద అంతిమంగా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉంది. కానీ దీనికంటే ఇంతకుముందు కేంద్రం చెప్పినట్టు రాష్ట్రాల వారీగా 50% పెంచితేనే బాగుంది కదా. ఆ రాష్ట్రంలో ఉన్న లోక్సభ సంఖ్య సీట్లు 20 ఉన్నాయనుకోండి, అదనంగా మరో 10 చేర్చి 30 చేస్తారు. 40 ఉన్నాయనుకోండి, అదనంగా మరో 20 చేర్చి 60 చేస్తారు. అలా దేశవ్యాప్తంగా కూడా సగం యాడ్ చేస్తారు. అది కొంచెం వినడానికి బాగుంది. అండ్ ఆ సూత్రం, ఆ ఫార్ములా కూడా అన్ని రాష్ట్రాల్లో సమానంగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దానివలన ప్రతి లోక్సభ కూడా అంతో కొంత మార్పు జరిగే అవకాశం ఉంది, బ్యాలెన్స్ అవుద్ది. కానీ ఆర్థిక సలహా మండలి ఇచ్చేది పాటిస్తే మాత్రం నియోజకవర్గాల ఇంబ్యాలెన్స్ అవుద్దన్నమాట, సమతుల్యత దెబ్బతింటుంది.